సోషల్ మీడియా వేదికగా మన హిందూ బంధువులందరికీ కూడా సోదరి సోదరీమణులకు చెప్పాలనుకుంటున్నది గట్టిగా ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా మీ వంతుగా మీరు ఎవరికీ సమాధానం చెప్పాల్సిన పని లేదు. మీ ఆత్మ పరిశీలన మీరు చేసుకోండి. నేనేం జేస్తున్నాను? నేను ఏం చేస్తున్నాను? దేనికోసం జేస్తున్నాను? కేవలం నేను నా కుటుంబం కోసమే కష్టపడుతున్నానా? నా పెళ్ళాం, పిల్లల భార్య, పిల్లల గురించే కష్టపడుతున్నానా? అనేది కాకుండా దేశం కోసం, ధర్మం కోసం, నా ధర్మాన్ని పరిరక్షించనికే, నా దేశాన్ని కాపాడనికే నా వంతుగా నేనేం ప్రయత్నం చేస్తున్నాననేది మీకు మీరుగా ఆత్మ పరిశీలన చేసుకోండి. నెక్స్ట్ మీరేం చేయాలనేది మీకే, మీ అంతరాత్మనే మీకు అనేది జవాబు చెప్పడం జరుగుతుంది. మిమ్మల్ని ఎవరో ప్రశ్నిస్తే మీరెవరికో తలదించుకొని సమాధానం చెప్పాల్సిన పరిస్థితి రావద్దు. అందులో చిన్న పిల్లలు కానివ్వండి, యువకులు కానివ్వండి, యువతులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, గృహిణీలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా నాకేమవుతది అని అనుకోకండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలోనూ దేవుడు అందరినీ అదే రకంగా పుట్టించాడు. కాకపోతే అది మనం పెరిగే వాతావరణ రీత్యా, మన పరిస్థితుల రీత్యా, మన విధి విధానాల రీత్యా, మన మనస్తత్వాలు అనేది ఏర్పడుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక శక్తి దాగి ఉంటుంది. అది మీకు మీరుగానే గుర్తించుకోవాలి. ఎవరు కూడా మనల్ని గుర్తించరు. మనలో ఉన్నటువంటి శక్తిని మనమే గుర్తించి బయటికి తీసుకురావాలి. మీరు ఇంకొకరికి దిశానిర్దేశం చేసే దిశగా మీ బాటను మీరు మర్చుకోండి. మీరు బాట వేయండి. నలుగురిని మీ వైపు నడిపించండి. ధర్మం వైపు నడిపించండి. మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ధర్మాన్ని నేను రక్షిస్తే ఆ ధర్మమే రేపు నన్ను, నా కుటుంబాన్ని కాపాడుతుందన్న ప్రగాఢమైనటువంటి నమ్మకంతో మీరు ముందుకు వెళ్ళండి. మీలాంటి వాళ్లకు ఏదైనా కావాలి అనుకుంటే గనక ఆపద సమయంలో మీలాంటి వాళ్లకు అండగా బాటసగా నిలబడడానికి శ్రీ కాశీ విశ్వనాథ సేవా సంస్థ మీ అందరికి ఎప్పుడు అండగా ఉంటుంది. కేవలం ఒక హిందువులను మాత్రమే సంస్థ రక్షిస్తుంది అనేది కాదు. ధర్మాన్ని రక్షిస్తూ, మన ధర్మ పాలన చేస్తూ, మన సాంప్రదాయాలను, మన ఆచారాలను, విధి విధానాలను కాపాడేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాలుగా మన కాశీ విశ్వనాథ సేవా సంస్థ ఎప్పుడు కూడా అండగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా, మన హిందూ బంధుమిత్రులందరూ కూడా ఖచ్చితంగా మన ధర్మాన్ని కాపాడే దిశగా మీరందరూ కూడా నడుచుకుంటారని నేను కోరుకుంటున్నాను. స్వామి, ఇంకొకటి మేము విన్న విషయం ఏంటంటే, ఇప్పుడు శివస్వామి గారు శిథిలావస్తు వ్యవస్థలో ఉన్నటువంటి పురాతనమైన టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ గుళ్ళను కూడా మళ్ళీ దత్తతలాగా తీసుకొని వాటి మరమ్మత్తు పనులు కూడా చేపిస్తారు శివస్వామి గారు అనేదైతే సమాజంలో వినబడుతున్న ఒక విషయం స్వామి. దాని గురించి మీరేమంటారు స్వామి? మరి అంటే కొన్ని స్వామి నేను ప్రత్యక్షంగా కనబడేటట్టు చేస్తాను, కొన్ని పరోక్షంగా కనబడకుండా చేస్తాను. ఎందుకంటే ఈ రోజు కొన్ని శిథిలావస్థకు మీరు అనేది వాస్తవమే. శిథిలావస్థలో దేవాలయాలకు అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ ఎప్పటి నుంచో ఉన్నారు. కానీ అందరి దగ్గర డబ్బులు ఉంటాయి, సమయం ఉంటుంది. సమయం ఉన్న దగ్గర డబ్బు ఉండదు, డబ్బు ఉన్న దగ్గర సమయం ఉండదు. ఆ ఇద్దరి మధ్యన కోఆర్డినేషన్ ఉండదు. డబ్బులు అడిగాడు అనుకోండి, సమయం ఉన్నోడు నేను చేయిస్తా అంటే డబ్బులు ఇవ్వడు. సమయం ఉన్న దగ్గర చేపిద్దామంటే డబ్బులు ఉండవు. సో వాళ్ళిద్దరిని కోఆర్డినేట్ చేయడము, మన సంస్థ నుంచి కావాల్సిన ఆర్థిక సాయం చేయడము. ఈ రోజు నేను ఇల్లు అక్కడ కట్టిస్తానంటే వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. మీరెవరో బయట నుంచి వచ్చి కట్టిస్తే ఆ పేరు మీకు, క్రెడిట్ మీకు వెళ్తుంది అనే వాళ్ళు ఉన్నారు. మన దగ్గర చాలా వరకు ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళు కొద్దిమంది, తక్కువ మంది ఉన్నారు, గుప్త దానాలు చేస్తారు. గుప్త సహాయం చేసేసి బయటికి కూడా రారు, చెప్పుకోరు. మన దగ్గర చిన్న చేసి కూడా సోషల్ మీడియాలో వైరల్ కావాలనుకుంటారు. సో అలా నేను కొన్ని ఏం చేస్తానంటే, నేను వెళ్ళి చేస్తే ఆ క్రెడిట్ ఎక్కడ మనకు వచ్చేస్తుందో, మన సంస్థకు వచ్చేస్తుందో అనేసి వాళ్ళు ఏం చేస్తుంటారంటే మనల్ని ఎంటర్టైన్ చేయరు. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇనిషియేట్ మీరే తీసుకోండి, డిసిజన్ మీరే తీసుకోండి, ప్రాసెస్ మీరే ముందుకెళ్ళండి. దానికి కావాల్సిన ఫండ్ మాత్రమే నేను ఏర్పాటు చేస్తానని చెప్తున్నాను. చేశాను, కొన్ని టెంపుల్స్కి ఇచ్చాను. కొన్ని శిథిలావస్థలో ఉన్న టెంపుల్స్ ఈరోజు మళ్ళీ పూర్వ వైభోగం అనేది దాల్చడం కూడా జరిగింది స్వామి. స్వామి, ఇప్పుడు మీరైతే సమాజంలో వినబడుతున్న ఒక విషయం ఏంటంటే, శ్రీ కాశీ విశ్వనాథ సేవా సంస్థ అనేది ఉన్నది కదా స్వామి. మరి ఆ కాశీ విశ్వనాథ సేవా సంస్థ గురించి మీరు ఏమని చెప్తారు? దాన్ని మీరు ఏ విధంగా స్థాపించారు? ఏమనుకొని స్థాపించారు అసలు? ముందుగా కాశీ విశ్వనాథ సేవా సంస్థ స్థాపించడానికి బలమైన కారణం ఏంటంటే, నేనుగా కాకుండా నేను సమాజానికి ఏ రకంగా ఉపయోగపడతాను అనే ఉద్దేశంతో స్థాపించడం జరిగింది. ఇందులో ఎటువంటి స్వార్థం లేకుండా, ఎటువంటి స్వలాభం కోసం ఆలోచించకుండా, పూర్తి నా యొక్క నిస్వార్థమైనటువంటి లాభాపేక్ష ఆశించకుండా, నిస్వార్థంగా సమాజానికి మన ధర్మాన్ని రక్షించే దిశగా, మన హిందువులందరినీ కలిపే దిశగా, మన గోమాతను రక్షించే దిశగా, అనాథ బాలబాలికలకు నేనున్నాననే భరోసా కల్పిస్తూ, మన ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరినీ ఏకం చేస్తూ, ఇప్పుడున్నటువంటి సమాజానికి, యువతకు
ఒక మార్గదిశ అనేది ఏర్పాటు చేస్తూ, మార్గదర్శకంగా ఒక దిశ నిర్దేశం చేస్తూ, యువతులకు ఎక్కడ ఎలాంటి అన్యాయం జరిగినా మన సంస్థ మేమున్నాము మీకు అండగా అంటూ, అది స్త్రీలకు కానీ పురుషులకు కానీ, పురుషులకు వాళ్ళకు ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా మనతోని తోచినంత సహాయం చేస్తూ, వాళ్ళకి హిందూ ధర్మం వైపు నడిపిస్తూ, హిందువులం అందరం ఏకమవుతూ ముందుకెళ్ళాలి. అలాగే అనాథ పిల్లలు ఉన్న వాళ్ళకి మన సంస్థ నుంచి వాళ్ళకు చేయూతను అందించి, వృద్ధులకు మనము వాళ్ళ వయసులో ఉన్నటువంటి పిల్లలు వదిలేసి విదేశాలకు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు వృద్ధాప్యంలో పడుతున్నటువంటి ఇబ్బందులకు మేమున్నామనే ఒక చేయూతనిచ్చి బాసరగా వాళ్ళకు నిలబడడానికి, ఇలా ఒక్కటని కాదు స్వామి, మన సంస్థ నుంచి ఎన్నో రకాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళాలి. ప్రజల్లో మనం ఎప్పుడూ మమేకమై ఉండాలి. ప్రజలతో మమేకం అయితే తప్ప ప్రజల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి అనేది మనకు తెలియవు. తెలిసిన దానికి ఖచ్చితంగా మన వైపు నుంచి మనం చేయాలి. నేను దగ్గర నుంచి చూస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను హిందువులకు సఖ్యత లేకపోవడం అంటే దాని మీద ఒకరికి ఈర్ష్యాలు, ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు, కొంతమందికి ఈగో, నాకెందుకు అనుకునే ఇలాంటి అన్ని తొలగినప్పుడే మనం అనేది కలిసి ఉండడం జరుగుతుంది. అలాంటి మనస్పర్ధలు తొలగించి ఒకరి మీద ఒకరికి ప్రేమాభిమానాలు ఏర్పడేటట్టుగా ఉంచి, ఒకరితో ఒకరు గౌరవపూర్వకంగా సంప్రదింపులు కొనసాగిస్తూ, మన సమాజానికి మనం ఏ రకంగా కలిసి ఉంటే దేశానికి ఏ రకంగా మనం ఉపయోగపడతాము. ఇప్పుడు కొన్ని సంస్థలు చూడండి, కార్పొరేట్ సెక్టార్ తీసుకోండి, గవర్నమెంట్ సెక్టార్స్లలో ఒక దేశాన్ని కాపాడాలంటే ఆర్మీ బార్డర్లో మన ఆర్మీ జవాన్లు ఉంటారు. అందులో డిఫరెంట్ రిలీజియన్స్ వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళందరూ ఏకంగా పనిచేస్తారు. సో అలాగే ఒక బార్డర్లో ఉండి దేశాన్ని కాపాడితే సరిపోదు, దేశం లోపల కూడా ఆ ప్రేమ, సఖ్యత, అనురాగం అనేది ఉండాలి. ఖచ్చితంగా హిందూ అన్నప్పుడు కూర్చొని మాట్లాడితే సమస్య పరిష్కరించబడింది అంటూ ఏది లేదు. ఆ కూర్చుని సమస్య మీద మనము ఏదైనా సమస్య గురించి క్లుప్తంగా దాని గురించి విడమర్చి మాట్లాడుకొని, దాని గురించి కావాల్సినటువంటి అవగాహన లోపాలు తొలగించుకొని మమేకం అవ్వాలన్న సఖ్యత లేకపోవడం వల్లనే కొన్ని సంస్థలు ఈరోజు కలిసి పనిచేయలేకపోతున్నాయి. ఈ రోజుకు కూడా మన హిందూ ధర్మాన్ని రక్షించడానికి గల్లీకి ఒక కిరాణా షాప్ లాగా గల్లీకి ఒక సంస్థ ఏర్పడ్డది. చాలా సంస్థలు ఉన్నాయి, కానీ అందరూ చేసేది మోటో ఒకటే, ఎజెండా ఒకటే. కానీ ఒకరితో ఒకరు కలిసి పనిచేయమంటే చేయరు. కొన్ని సంస్థలు ఉన్నాయి, నేను పేర్లు చెప్పను, మేబీ నేను కూడా అందులో ఒకటే వన్ ఆఫ్ అయ్యుండొచ్చు. ఇప్పుడు వేరే వాళ్ళ మోటో వాళ్ళు చెప్పినట్టుగా నేను చేయాలంటే చేయలేను, ఆ రకంగా ఏర్పడ్డాయి. కానీ ఎజెండా, గోల్ వచ్చేసి అందరిది ఒకటే, కానీ కలిసి పనిచేయం. కొన్ని సంస్థలు ఉన్నాయి, పిలవకపోయినా ఏదైనా కార్యక్రమం ఉందంటే వచ్చేస్తారు. నాకు కొన్ని కార్యక్రమాలు ఉన్నాయంటే వితౌట్ ఇన్విటేషన్ కూడా నేను వెళ్ళిపోతాను. ఎందుకంటే దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ యాజ్ ఏ హిందూగా, ఒక హ్యూమన్ బీయింగ్గా, ఒక ఇండియన్గా, నాకు ఆ సిటిజన్గా నాకు రైట్ ఉంది. నా ధర్మాన్ని రక్షించాల్సిన బాధ్యత నాకుంది. పేరంటానికి వెళ్ళట్లేదు కదా, పిల్లని పేరంటానికి వెళ్ళొద్దు అంటారు, కానీ ధర్మాన్ని రక్షించాలనుకున్నప్పుడు మన బాధ్యత. కాబట్టి ఎక్కడైనా సనాతన ధర్మానికి సంబంధించినటువంటిది, హిందూ ధర్మానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉంటే ఖచ్చితంగా నేను వెళ్తాను. నా వంతు పాత్ర ఏముంటుందో అక్కడ నేను పోషించి వస్తాను. అలాగే అందరూ సంస్థలు కూడా ఏకమయ్యి మనం అందరం కలిసి ఒక చెట్టు కింద, గూటి కింద పక్షుల్లాగా ఉండి కనుక మనము కార్యక్రమాలను తీసుకెళ్తే ఇంకా మన ధర్మాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి నెక్స్ట్ రాబోయే తరాలకి ఏం నేర్పిస్తాము అనేది మనము కూర్చొని డిస్కస్ చేసుకొని నెక్స్ట్ జనరేషన్కి, ఇప్పుడు మన సంస్థ నుంచి పిల్లలను తయారు చేయాలనేది నాకు ఇంపార్టెంట్. ఇప్పుడు ఆర్ఎస్ఎస్లో ఒక కార్యకర్తలు ఉంటారు, వాళ్ళందరూ అక్కడ స్థాయితో సంబంధం లేదు, అందరూ ఒకటే స్థాయి అక్కడికి వచ్చాక. కాబట్టి మన సంస్థ నుంచి కూడా ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ పిల్లలను తయారు చేయాలి. ఇప్పుడు 40 years 50 years వాళ్ళకు కూర్చొని మనం ధర్మం గురించి బోధించాల్సిన పని లేదు, వాళ్ళది అయిపోయింది, ఏజ్ అయిపోయింది, వాళ్ళు ధర్మం గురించి తెలుసు కాబట్టి ఈ రోజు వరకు కొనసాగారు. నెక్స్ట్ జనరేషన్ డైవర్ట్ అవ్వకుండా ఉండాలి అంటే మన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంది, నీతి ఏంది బోధించాలి వాళ్ళకి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఒక చిన్న కమిటీ హాల్ లాంటిది, ఒక దేవాలయం, దైవానికి సంబంధించింది ఆధ్యాత్మిక కార్యక్రమం కాబట్టి అక్కడ ఒక చోట్లో ఒక 10 మంది పిల్లలతో ఏర్పాటు చేసి అక్కడ బాగా పాండిత్యం ఉన్నటువంటి వాళ్ళతోనే భగవద్గీత చెప్పించడం కానీ, దేవుళ్ళ గురించి, కృష్ణుడి గురించి కానీ, రాముడి గురించి కానీ, శివుడి గురించి కానీ, అమ్మవార్ల గురించి కానీ చెప్పించడం అనేది చేస్తున్నాము. ఖచ్చితంగా మన సొంత ఆశ్రమం కనుక నిర్మించినప్పుడు ఖచ్చితంగా అక్కడ వేదం కూడా బోధించడం జరుగుతుంది. వేదం అంటే కేవలం ఒక వైశ్యాస్ నేర్చుకోవాలి అనేది కాదు, వీళ్ళు బ్రాహ్మిన్స్కి సంబంధించిందని కాదు, వేదం ఎవరైనా నేర్చుకోవచ్చు. దానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి,
వాటిని ఆచరిస్తూ అందరం కూడా ఆ దిశగా కూడా ప్రయాణించవచ్చు. మన ధర్మం వైపు గనక వెళ్ళాలి అనుకుంటే కేవలం కావాల్సింది ఏకాగ్రత స్వామి. ఏకాగ్రత, కృషి, పట్టుదల. నేనెందుకు సాధించలేను అనుకుంటే గనక సాధించలేనిదంటూ మానవుడు ఏది లేదు. నాకెందుకులే అనుకుంటే కూడా మనం ఇక్కడున్న పుల్లని తీసి పక్కన పెట్టలేము. సో, ఆ రకంగా మనము పిల్లలను ఎడ్యుకేట్ చేయాలి. ఎంతసేపు కార్పొరేట్ స్కూల్‌లో ర్యాంక్ వచ్చిందా? పర్సెంటేజ్ వచ్చిందా? ఫారెన్ ఎళ్ళాడా? అమెరికన్ ఎళ్ళాడా? లండన్ ఎళ్ళాడా? దుబాయ్ ఎళ్ళాడా? ఎన్ని డాలర్స్ సంపాదిస్తున్నాడు? ఎంత ప్యాకేజ్ వచ్చింది? ఇది కాదు. అన్ని రేపు మనం జరిగిన పాస్ట్ ఇన్సిడెంట్స్ కనుక చూసుకుంటే ఏది మనల్ని కాపాడలేదు. కేవలం ధర్మో రక్షితి రక్షిత. ధర్మాన్ని మనం కాపాడితేనే ఆ ధర్మమే మనల్ని కాపాడితే తప్ప మన కార్లు, బిల్డింగ్లు, మేడలు, బిద్దెలు ఏవి మనల్ని కాపాడవు. మన ప్యాకేజెస్ ఏవి కాపాడవు. కాబట్టి ప్రతి ఒక్క పిల్లలను నెక్స్ట్ నా మోటో ఏందంటే ఇటు ధర్మాన్ని రక్షిస్తూ నెక్స్ట్ రేపు ధర్మాన్ని రక్షింపబడడానికి కావాల్సినటువంటి క్షేత్ర పాలకులు ఎలాగైతే తయారు చేస్తున్నామో మన ధర్మ పాలకులను కూడా తయారు చేయాలనేది కూడా మన యొక్క మోటో. స్వామి అట్లనే పురాతన కాలం నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల భాగమైన గోమాతకు చాలా ప్రత్యేకత ఉన్నది. ఎందుకంటే గోమాతను అమ్మలాగా పూజిస్తారు, గో పాలన తాగుతారు, గో పేడతోటి కూడా ఎరువు తయారవుతుంది, అది కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని మనకు ఆక్సిజన్ ప్రసాదిస్తుందని చాలా రకాలైన ముచ్చట్లున్నాయి కదా స్వామి. మరి నిజానికి ఈ గోవును హిందువులు ఒక పవిత్రమైన అమ్మలాగా, ఒక దేవునిలాగా ఎందుకు స్వామి పూజించాల్సిన అవసరం ఏమున్నదంటారు మరి? ఇప్పుడు మీరే చెప్పారు పూజించడం ఎందుకని మీరే అన్నారు. దానికంటే ముందు దానివల్ల ఉండే ఉపయోగాలు కూడా చెప్పారు. గోమాతలో 33 కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు. అరిపాదం దగ్గర నుంచి దాని తోక వరకు ఒక్కొక్కరు ఒక్కొక్క స్థానాన్ని అనేది నిర్మించడం జరిగింది. సో, అందులో గోవులో ఉన్న విశిష్టత, ప్రాముఖ్యత గురించి మీరు చిన్న పిల్లల దగ్గర నుంచి చూసుకుంటే వాళ్ళకి పాలు, పెరుగు, నెయ్యి ఇలా. అలాగే మనకు పెద్దవాళ్ళకు చూసుకుంటే ఆక్సిజను మీరన్నారు ఇందాక, గోమూత్రంతో సహా. సో, ఎన్నో విలువలతో కూడుకున్నటువంటి ఏకైక జంతువు ఏదైనా ఉంది అంటే గనక కేవలం గోవు. సో, ఆ విధంగా మన పురాణాలకు గనక వెళ్తే గోవు విశిష్టత, గోవుడు కృష్ణుడు మనకు మూల కారణం. కృష్ణుడు గోవులను పెంచి పోషించింది గానీ, ఆయన యొక్క జీవన విధానం గానీ ఎక్కడ సాగింది గోశాలలో. సో, గోకులంలో ఎలా గోవులను తను మమేకమై గోవులతో కృష్ణుడు తన జీవితాన్ని కొనసాగించాడు. అలాగే కృష్ణుడు కాకుండా మిగతా దేవుళ్ళతో కూడా పోల్చుకుంటే శివుడు ముందు ఉండేటటువంటి నంది తీసుకోండి ఇవ్వండి. నందికి శివుడు అత్యంత ప్రియమైనటువంటి ఎవరైనా ఉన్నారు అంటే నంది. నందీశ్వరుడు. శివుడి దగ్గరికి మీరు వెళ్ళి ఏదైనా సమాచారాన్ని శివుడికి చేర్చాలంటే మీరు నంది ద్వారానే చేరుతారు తప్ప మనం వెళ్ళి డైరెక్ట్‌గా చెప్తే చేరదు. సో, ఇలాంటి ఎన్నో చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మన గోవు గురించి గానీ, మన వాటికి సంబంధించినటువంటి ఉపయోగాల గురించి గానీ, ప్రాముఖ్యత గురించి గానీ, విశిష్టత గురించి మనము గోవు గురించి, మన కన్నతల్లి గురించి మనం ఎలా అయితే చెప్పడానికి మన జీవితం సరిపోదో, ఒక గోమాత గురించి చెప్పడానికి కూడా మన జీవిత కాలం అనేది సరిపోదు. స్వామి ఇప్పుడు ఒక చిన్న ముచ్చట స్వామి, మీరు గోవు గురించి ఇంత మంచిగా మాట్లాడుతున్నారు, ఇంత మంచిగా చెప్తున్నారు కాబట్టి నేను కూడా గోవు గురించి అయితే ఒక చిన్న పాట రూపకంగా చెప్పనా స్వామి? పాడనా? తప్పకుండా పాడాలి. అందరికీ నమస్తేనులా. మరి గోవు అయితే ఎంత సానుకూలంగా ఈ రైతులకే కావచ్చు, జనాలకే కావచ్చు మంచిగానైతే చేస్తుంది కదా. పొద్దనక రాత్రనక రైతు ఎప్పుడు తట్టి లేపితే గప్పుడే నిద్రలో నుంచి ఉలిక్కి పడగడం ఆ బండే కావచ్చు, లేదంటే వ్యవసాయ పనులకే కావచ్చు చాలా మంచిగానైతే చేదోడు వాదోడుగా ఉన్న గట్లాంటి గోమాత గురించి అయితే ఒక్క పాటనుల్లా. నాకే గనక నోటి మాట ఉంటే, ఆ మాటకు మాట్లాడే శక్తి ఉంటే, నాకే గనక నోటి మాట ఉంటే, ఆ మాటకు మాట్లాడే శక్తి ఉంటే, మనిషి నా గొంతును గోసేటోడా, మనిషి నా గొంతును గోసేటోడా, వాని ఆహారంగా తినువడా, గోవునురా గంగి గోవునురా, మానవాళికి పాని ఆవునురా. జీవితమంతా నీకు సేవ చేస్తి, నా సేవలోనే మిమ్ము చూసుకుంటి, జీవితమంతా నీకు సేవ చేస్తి, నా సేవలోనే మిమ్ము చూసుకుంటి, దేవుడు చేసిన ఒక వింతగా జీవితంలో నేను భాగాన్నిగా, భేదభావాలు లేవు మాకు, భేదపరిచేటి తత్వము మాది కాదు, నీ అవసరానికి మమ్ము వాడుకుంటే
ఈ జీవితమంతా మీకు సేవ చేస్తా, గోవునురా గంగి గోవునురా, మానవాళికి పాడి ఆవునురా. దేవుడిచ్చిన ఆజ్ఞ తీసుకొని ఆవునై పురుడు పోసుకొని, దేవుడిచ్చిన ఆజ్ఞ తీసుకొని ఆవునై పురుడు పోసుకొని, మానవ జాతికి సేవే చేసి గంగి గోవుగా పేరు మోసి, పుట్టేడు సేద్యాన్ని కోర్చుకున్నా నా దూడలోలే మిమ్ము చూసుకున్నా, కరుణ లేక నా జీవట్లా తీసేస్తే నిర్జీవమై చచ్చిపోతా ఉన్నా, గోవునురా గంగి గోవునురా, మానవాళికి పాడి ఆవునురా. నా పొదుగులో పాలను దాచుంచిన, నా పేడని ఎరువుగా అందించిన, పచ్చగడ్డిని కడుపు నింపుకొని స్వచ్ఛమైన పాలను వంపుతున్నా, నీ బండి గుంజేటి బంటునైనా నా మూత్రంను గోపంచకం చేసిన, ఇన్ని చేసిన నన్ను మరువకురా. ఊరికే ఊపిరి తీయకురా, తినవద్దురా నన్ను తినవద్దురా. హిందూ ధర్మాన్ని సీకట్లో గలపొద్దురా. జై గోమాత. జై జై గోమాత. స్వామి, నిజానికైతే గోవు నిజానికి చాలా కష్టపడుతుంది స్వామి. గోవుకే కనుక మాటలు వచ్చేది ఉంటే ఇగో గిట్లా మాట్లాడుతుందని పాట రూపకంగానైతే పాడి వినిపించిన స్వామి. నిజంగా మీరు పాడిన పాటను అది పాట రూపంలో కాదు, నిజంగా గోవుకు గనక నోరే కనుక ఉంటే, మీరు గోవు అయితే ఏ రకంగా అయితే దాని బాధను వ్యక్తపరుస్తుందో, మీరు ఒక గోవు యొక్క బాధను గోస్థానంలో ఉండి అనుభవించి చెప్పినట్టుగానే నిజంగా వాస్తవాలు చెప్పారు. చాలా మంచి రూపకల్పన చేశారు మీ పదాలకి. ఒక గోవు బాధను సామాన్య జనాలకు తెలియని వాళ్ళకు, అసలు గోవు విశిష్టత కాదు కదా, అసలు గోవు అంటే ఏందో తెలియని వాళ్ళకు కూడా ఈ పాట రూపంలో చేరాలి. ఖచ్చితంగా మన హిందువులు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. గోమాత యొక్క ప్రతి ఇంట్లో ఎన్నో రకాల జంతువులను పెంచుకుంటారు. పిల్లులను పెంచుకుంటారు, కొంతమంది కుక్కలను పెంచుకుంటారు, కొంతమంది పావురాలను పిచ్చుకలను పెంచుకుంటారు. కానీ ప్రతి ఒక్కరి హిందూ అన్న వాళ్ళ ఇండ్లలో ఒక గోమాత అనేది ఉండాలి. అది చిన్నదా పెద్దదా అనేది కాదు, ప్రతి ఇంట్లో ఒక గోమాత అనేది ఉండాలి. అది గ్రహించాలి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే గోమాతలు గనుక మనం పూజిస్తే, మనము వేరే ఏ దేవుళ్ళ గురించి కూడా మనము ఆలోచించి పూజించి ప్రాముఖ్యమైనటువంటి దేవాలయాలకు వెళ్ళాల్సిన అవసరం కూడా పడదు. ఒక గోమాతలో అంతటి గొప్పతనం అనేది ఉంది. అది మెల్లిమెల్లిగా వస్తుంది ప్రజల్లోకి. ఇప్పటికీ ఇదివరకు అంటే కూడా చాలా వరకు అవేర్నెస్ వచ్చింది, చాలా అవగాహన కలిగింది. ఇప్పుడు గోమాత గురించి తెలియని వాళ్ళు లేరు. తెలిసినా కొద్దిగా దాని గురించి ఇంకా అవగాహన కల్పించడం అనేది చాలా ముఖ్యం ఇప్పటికి కూడా. ఖచ్చితంగా మనము రైతులకు, ఎక్కడైతే మనము రైతులు ఉంటారో వాళ్లకు అంటే గోవును ఏ రకంగా ఉపయోగించాలనేది తెలుసు, గోవు దేనికి పనిచేస్తుందని తెలుసు, గోవు పనితనం తెలుసు, గొప్పతనం తెలియదు వాళ్ళకు. అంటే ఇది పని చేస్తుంది అంతవరకే, కానీ ఆ పని చేస్తున్న దానికి గొప్పతనం వేరు, పనితనం వేరు. ఆ గొప్పతనం కనుక వాళ్ళకు మనం కనుక చెప్పగలిగితే ఖచ్చితంగా వాళ్ళు అమ్మడం అనేది ఖచ్చితంగా ఆపేస్తారు. ఎప్పుడైతే వాళ్ళు రైతుల దగ్గర నుంచి అల్కాబీర్కి వెళ్ళడము, గోవులు వెళ్ళడం ఆగిపోతుందో ఖచ్చితంగా అప్పుడు మనము ఈ బాధ అనేది ప్రతి ఒక్క హిందువుకు అనేది మిగలదు ఇంకా అప్పుడు.